विनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे गाये तब शुभ आशीष मांगे गाये तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद भारत माता की जय जय तेलंगाना जय तेलंगाना केसीआर गारी नायकत्వం మీరు రెడీ అంటే ఓకే ఓకే తెలంగాణ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకున్న తర్వాత ఈ దేశం అన్ని రంగాల్లో సత్వర సమగ్ర అభివృద్ధి సాధించబడాలి. అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వారు, అన్ని మతాల వారు కూడా సగౌరవమైనటువంటి జీవితం గడపాలనేటువంటి ఆలోచనతో మరి స్వాతంత్రానంతరం భారత రాజ్యాంగ రచన కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా భారత రాజ్యాంగం 1950 జనవరి 26వ తారీఖు నుండి అమల్లోకి రావడం జరిగింది. మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారికి యావత్ తెలంగాణ జాతి రుణపడి ఉంటుంది. వారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది. కారణం చిన్న రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటి సమస్య ఉత్పన్నమైనప్పుడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు కేంద్ర నిర్ణయం ప్రకారం జరగాలి. ఏ ప్రాంతం అయితే రాష్ట్రంలో పెద్దగా ఉండి దోపిడీ చేస్తున్నదో ఆ వర్గం వాళ్ళు చిన్న రాష్ట్రాన్ని, కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటును అడ్డుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావుడు ఆ రోజే గ్రహించి దేశంలో అనేక కొత్త రాష్ట్రాలు ఏర్పాటు కావడానికి
బాటలు వేసినటువంటి మహానుభావుని స్ఫూర్తితోనే మన ప్రియతమ నాయకులైనటువంటి కేసీఆర్ గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న దోపిడీ అవమానం అణిచివేతకు వ్యతిరేకంగా ఒక్కడుగా బయలుదేరి తెలంగాణ ప్రజానీకాన్ని ఒక శక్తిగా మలిచి యావత్ భారతదేశ ప్రజల చేత పార్టీల చేత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష సమంజసమైనది న్యాయసమ్మతమైనది అనేటువంటి విషయాన్ని వారందరూ గుర్తించే విధంగా మరి ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రాజ్యాంగంలో ఆ ప్రొవిజన్ ఏర్పాటు చేసినటువంటి మహానుభావుడికి మరొక్కసారి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ దేశానికి స్వాతంత్రం సముపార్జించి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా జరగాల్సినటువంటి కొన్ని వర్గాలకు కొన్ని ప్రాంతాలకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు. కాబట్టి ఆ మహానుభావుడి స్ఫూర్తి అన్ని ప్రాంతాల వారు అన్ని వర్గాల వారు మరి గౌరవప్రదమైనటువంటి జీవితం అభివృద్ధిలో వారు భాగస్వాములు కావాలనేటువంటి దాన్ని అమలు చేయడంలో పాలక వర్గాలు కొంతమేరకు విఫలమైనవి. కాబట్టి ఏ వర్గాలకైతే స్వాతంత్రానంతరం దక్కాల్సినటువంటి వాటా కావచ్చు, ఫలాలు కావచ్చు, ఫలితాలు కావచ్చు రాలేకపోతా ఉన్నాయో ఈ సందర్భంగా వారికి న్యాయం జరిగేటువంటి విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ మరి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది, దేశానికి స్వాతంత్రం వచ్చింది. భారతదేశంలో ఉండేటువంటి బీసీ కులాల వారు మా కుల గణన చేయండి అనేటువంటి నినాదంతో ఇన్ని సంవత్సరాల తర్వాత ఉద్యమించే లేదా వాళ్ళు నినదించేటువంటి డిమాండ్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది అనంటే అందరికీ సమాన న్యాయం చేయాలనేటువంటి ఆ మహానుభావుడి ఆశయాన్ని నెరవేర్చడంలో పాలక వర్గాలు విఫలమైనట్టు దానికి నిదర్శనం. కాబట్టి ఇప్పటికైనా తెలంగాణతో పాటు భారతదేశంలో ఉండేటువంటి బీసీల విషయంలో లేదా అన్యాయం లేదా ఇంకా వెనుకబాటుకు లోనైనటువంటి వర్గాలకు న్యాయం జరగడం విషయంలో ఈ రోజును స్ఫూర్తిగా తీసుకొని పాలక వర్గాలు అందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తాం. आज यूं में जमहूरिया मनाया जा रहा है। मैं सारे तेलंगाना के अवाम को और हिंदुस्तान के अवाम को मुबारकबाद देता हूं। हिंदुस्तान बड़ी मुश्किल से आज़ाद हुआ है और आज का दिन कॉन्स्टिट्यूशन बनाया गया है। यकीनन उसी वजह से तेलंगाना भी हमें मिला है, क्योंकि अम्बेडकर साहब ने कॉन्स्टिट्यूशन में ये बात रखी थी कि छोटे स्टेट बनाना चाहिए। हम उनको यकीनन बहुत खराज पेश करते हैं और हमारी स्टेट जो तेलंगाना स्टेट बनी है, हमारे महान और महात्मा लीडर केसीआर साहब ने बड़ी जद्दोजहद की है। 14 साल जद्दोजहद करने के बाद हमारी स्टेट हासिल हुई है और हासिल होने के बाद इंडिया में नंबर 1 तरीके से काम करने वाली कोई स्टेट है, कोई तरक्की की है, वो भारतीय राष्ट्र समिति के पीरियड में हमारे महान लीडर हमारे चीफ मिनिस्टर साहब केसीआर साहब ने ये तेलंगाना को गोल्डन तेलंगाना बना है। ये तेलंगाना के अंदर हर जात के लिए इंसाफ और तरक्की के मौके फराहम किए। हर तरीके से केसीआर साहब ने सारे लोगों को एक जगह जोड़ा है और एक जगह रहते हुए गंगा जमुना तहजीब अगर किसी स्टेट में नज़र आती है वो तेलंगाना स्टेट में। इसलिए मैं आज तमाम भाइयों को यूं में जमहूरिया की मुबारकबाद पेश करता हूँ। थैंक यू। గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిజంగా గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఆనాడు బడుగు బలహీన వర్గాలకి ఈ ఫలాలు అందాలి అని అంటే ఒక చట్టం రావాలి, రాజ్యాంగం అనేది ఒకటి ఉండాలా, రాజ్యాంగానికి లోబడి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలనేటువంటి ఒక లక్ష్యంతో బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని రచించడం, ఆ రచించినటువంటి రాజ్యాంగం ప్రకారము ఈరోజు మనము ఈ ప్రభుత్వాలు పరిపాలన కొనసాగిస్తున్నటువంటి ఈ తరుణంలో ఇవల్ల చిన్న రాష్ట్రాలు ఉండాలి, చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన పరమైనటువంటి పరిపాలన అనేది చాలా సులభం అవుతుంది అనేది ఒక లక్ష్యంతో ఆనాడు అంబేద్కర్ గారు ప్రతిపాదించడం, దాని ఫలితంగానే తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకునడం అనేది సులువైంది. కాబట్టి ఇంకా భారత రాజ్యాంగంలో అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలనేది ఎన్ని రకాల
పొందుపరిచినా ఇంకా అది అమలు చేయడంలో కానీ బలహీన వర్గాలకి ఆ ఫలాలు అందుకోవడంలో కూడా ఇంకా ఎక్కడ కూడా పాలకులు అమలు చేయలేనటువంటి పరిస్థితి. కానీ భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అట్టడుగు ఇంకా ఈ భారత రాజ్యాంగంలో ఇన్వాల్వ్ కానటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈ పరిపాలన ఫలాలు అందించే విధంగా చూడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు బీఆర్ఎస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ పాలనలో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసినప్పుడు దేశంలో కంకరన్ లిస్ట్ అని పెట్టి రాష్ట్రాల హక్కును కాపాడటానికి ఫెడరల్ స్ఫూర్తితో పనిచేస్తామని చెప్పి ఆ రోజు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన రాసుకున్న రాజ్యాంగాన్ని ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇవాళ తూట్లు పొడుస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇవాళ మౌనంగా ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ కంకరన్ లిస్టులో ఉన్న కీలకమైన అంశాలు విద్య కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, పట్టణాభివృద్ధి దాని అంశం మీద ఇవాళ కేంద్రంలోని రాష్ట్రాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఈ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మౌనంగా ఉంటుంది. కీలకమైన గ్రామీణాభివృద్ధి శాఖలో గతంలో గ్రామాలకు నిధులు రావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గ్రామాలకు నిధులు అయ్యే పరిస్థితి గతంలో ఉంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైన గ్రామ పంచాయతీలకు అకౌంట్లు ఓపెన్ చేసి ఇవాళ ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ మిగతా డైరెక్ట్ చేసే పరిస్థితి ఇవాళ కేంద్రం ఇవాళ తీసుకురావడం అనేది చాలా దుర్మార్గం. ఇవాళ విద్యా విషయంలో చూసుకున్నా కూడా రాష్ట్రాలకు సంబంధం లేకుండానే ఇవాళ విశ్వవిద్యాలయాల్లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వైస్ ఛాన్సలర్ ఏర్పడేసే విధంగా ఇవాళ అడుగులు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఇవాళ వాళ్ళ యూజీసీ డ్రాఫ్టింగ్ కమిటీ లోపల ఇవాళ కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా నిన్న బండి సంజయ్ గారు నిన్న మాట్లాడారు. ఇవాళ పట్టణాలకు రాష్ట్రానికి సంబంధం లేకుండా డైరెక్ట్ నిధులు ఇస్తామంటే ఇవాళ రాష్ట్రాల హక్కులను ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటానడానికి నిన్న బండి సంజయ్ గారు మాట్లాడిన మాటలే నిదర్శనం. కాబట్టి ఈ కేంద్రంలో రాష్ట్రాలకు వ్యతిరేకంగా తీసుకునే ఏ జాతీయ పార్టీకైనా వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత సివిల్ సొసైటీస్లోని ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ విద్యార్థులు, యువకులు ప్రతి ఒక్కరం కూడా ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగా దీన్ని కాపాడుకుంటానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా పోరాటం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 7 దశాబ్దాలు దాటిన పాలకులు అనుసరించినటువంటి దుర్నీతి విధానాల వల్ల ఇలా దేశ ప్రజలు సరైనటువంటి అవకాశాలు, సమాన అవకాశాలు లేక ఇవాళ భారతదేశంలో అనేక మంది ఇంకా సరైనటువంటి సమాన వేతనం కావాలని, సమానత్వం కావాలని, కూడు కావాలని, గూడు కావాలని ఇంకా పోరాటాలు జరుగుతున్నాయంటే దానికి కారణం 2 జాతీయ పార్టీలు, ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్ ఒక సుదీర్ఘకాలం పరిపాలించినప్పటికీ కూడా దేశ ప్రజల పట్ల సరైనటువంటి నిబద్ధతతో కానీ, కమిట్మెంట్తో కానీ పనిచేయలేదనేటువంటి విషయం వాస్తవం. అట్లాగే రాజ్యాంగం పేరు మీద రాజ్యాంగం ఇచ్చినటువంటి విలువల్ని సరైనటువంటి రీతిలో సరైనటువంటి రీతిలో అమలు చేయకపోవడం వల్ల ఇలా రాజ్యాంగానికి సంబంధించినటువంటి అనేక హక్కుల్ని ఇలా హరించకపోతూ ఉన్నాయి. రాజ్యాంగం పేరు మీద రాజ్యాంగం ర్యాలీలు తీస్తామని రాజ్యాంగాన్ని పట్టుకొని సేవ్ కాన్స్టిట్యూషన్ అనుకుంటూనే ఇలా ఆ కాన్స్టిట్యూషన్ను విధ్వంసం చేసేటువంటి ప్రక్రియ నిరంతరంగా 2 పార్టీలు వివిధ రకాలుగా కొనసాగిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఈ 2 జాతీయ పార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ అవలంబిస్తున్నటువంటి రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా ఇవాళ దేశవ్యాప్తంగా కూడా ప్రజలు పోరాడాల్సినటువంటి ఒక సందర్భం ఆసనం అవుతూ ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి, రాజ్యాంగం సరైనటువంటి రీతిలో అమలు కావడానికి, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా పేద ప్రజలకు అందడానికి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్ని వమ్ము చేయడానికి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను కూడా ఈ దినోత్సవ సందర్భంగా మనం అందరం కూడా గుర్తించుకొని ఈ 2 జాతీయ పార్టీలకు సరైనటువంటి గుణపాఠం చెప్పాల్సినటువంటి సందర్భం ఆసనమైందని మేము మా పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.
రిపబ్లిక్ డే సందర్భంగా 50 మంది భారతదేశ ప్రజలందరికీ, తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ, ఈరోజు భారత రాజ్యాంగాన్ని గౌరవించుకుంటున్నామంటే అది మన భారతదేశాన్ని గౌరవించుకున్నట్టుగానే భావించాల. భిన్న జాతులు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు ఉన్నటువంటి ఈ దేశాన్ని సంఘటితం చేసి, సమన్వయం చేసి, ఒక తాటికి మీదకి తీసుకొచ్చి ఒక దేశంగా నిలబెట్టినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఒక గ్రంథం భారత రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ తుంగల దొక్కాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ పాలక వర్గాలు కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన సంప్రదాయాన్ని చూస్తూ ఉన్నాం. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన ఒక బాధ్యత మనపైనే ఉంటుంది, ప్రజలపైనే ఉంటుంది. పాలక వర్గాలు వాళ్ళ యొక్క రాజకీయ దుగ్ధ కోసమో, లబ్ధి కోసమో రాజ్యాంగాన్ని రకరకాల రీతుల్లో ఏమార్చి అణగదొక్కాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రజలు మాత్రమే హక్కుల పోరాటం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకున్నారు. ఇవాళ కూడా భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. భారత రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా చెరబట్టి ఇవాళ ఒక రాజకీయ ఆయుధాలుగా వాడుకొని ఇవాళ ప్రతిపక్ష పార్టీల పైన దాడులు చేస్తున్నట్టు దుర్మార్గమైన సంస్కృతి చూస్తూ ఉన్నాం. అది విద్యా సంస్థలు కావచ్చు, ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇటువంటి జ్యుడిషియరీ కూడా కావచ్చు, ఇటువంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నింటినీ కూడా రాజకీయ ఆయుధాలుగా వాడుకొని పొలిటికల్ వెపనైజేషన్గా మార్చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ సమాజం పైన దాడి చేస్తున్నట్టు ఒక పాలక వర్గాలు ఉన్నాయి. వీళ్లకు వ్యతిరేకంగా పోరాడవలసిన అవసరం ఉంది. ఇవాళ రాజ్యాంగాన్ని కూని చేస్తున్నటువంటి ఒక ప్రక్రియను కూడా అడ్డుకట్టవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజాపాలన పేరు మీద అధికారం వచ్చి భారత రాజ్యాంగాన్ని పట్టుకొని చేతిలో తిరిగేటువంటి ఒక రాహుల్ గాంధీ నేతృత్వం వహిస్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో భారత రాజ్యాంగాన్ని కూని చేస్తున్న ఒక పరిస్థితి. లగచర్ల లాంటి గ్రామాల్లో జరిగినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక దాష్టికం కానివ్వండి, హైడ్రా పేరు మీద జరిగినటువంటి ఒక పేదల ఇళ్లు కూల్చివేసి వాళ్ళందరినీ నిరాశ్రయులు చేసిన ఒక పరిస్థితి కానివ్వండి, మొత్తం ఇవాళ ఆర్టీఐ సమాచార హక్కు చట్టాన్ని తుంగలో దొక్కినా, లేకపోతే మానవ హక్కుల కమిషన్కు కనీసం చైర్మన్ లేక, సభ్యులు లేక, రకరకాలైనటువంటి ఒక రీతుల్లో ఇవాళ ప్రజల హక్కులను కాలరాస్తున్నట్టు తీరు ఇవాళ భారత రాజ్యాంగం తెలంగాణలో కూడా ప్రమాదంలో ఉంది, రేవంత్ రెడ్డి రాజ్యంలో. కాబట్టి సబ్బండ వర్గాలమైనటువంటి ఒక మనము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రజలందరూ కూడా ఈరోజు కంకణబద్దులై భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా. రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక రాజ్యాంగ కూనీని తప్పనిసరిగా అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని తెలియజేస్తూ మరొక్కసారి 50 మంది ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.